హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, ఇవాళ 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగ అంటారు. దీంట్లో ఆఖరి శ్లోకం మనం చూడబోతున్నాం. అంటే ఈ జ్ఞానం వలన కలిగే ప్రయోజనములు చెప్పారు. మోహనాశనము, ఆత్మదర్శనము లేదా పరమాత్మ దర్శనము కలుగును. ఎలా కలుగుతుంది? మన సకల పాపములన్నీ తొలగించి చివరికి సర్వకర్మలు కూడా దగ్ధమైపోతున్నాయి మీ ఆత్మ జ్ఞాన జ్యోతిలో. అంటే వాటిలో పాపకర్మలతో పాటు పుణ్యకర్మలు కూడా దగ్ధమవుతున్నాయని చెప్పారు. అయితే పుణ్యము వలన కాస్త మంచి జన్మలు, పాపం వలన హీనమైనటువంటి నీచమైన జన్మలు వస్తాయి తప్ప రెండింటి యందు కూడా సంసారము తప్పదు అంటారన్నమాట. అందుకే తీవ్ర ముముక్షువులకి, ఎవరికైతే కేవలము మోక్షం పురుషార్థము తప్ప ఇంక ఏమీయూ వద్దు అని కోరుకున్న వారికి పుణ్యము కూడా పాపము లాంటిదే అని ఋషులు చెప్పారు. అందుకే మనము చూసాం, ఏమిటి? పుణ్యపాపం రెండు కూడాను విడిచిపెడతారు. ఎవరైతే మోక్షం కోరుకుంటున్నారో వాళ్ళకి పుణ్యము పాపము రెండు బంధనము కారణమే అని చెప్తారన్నమాట. అందువలన పుణ్యపాపే విధూయ అంటే రెండింటిని విడిచిపెట్టి పరమానందమైనటువంటి చిదానంద రూప స్థితిలో చేరుకుంటారు. అందువలన మనము 41వ శ్లోకంలో ఏం చూసాము అంటే యోగ సన్యస్త కర్మాణం. యోగ సన్యస్త కర్మాణం అంటే ఈ సకల కర్మలన్నింటినీ ఈశ్వరునికి అర్పణంగా చేస్తూ, అంటే నేను కర్తను కాను అంటే నేనెప్పుడు కూడాను ఆత్మస్వరూపంగా నాలో ఎటువంటి క్రియ జరగడానికి సాధ్యపడదు అనే జ్ఞానం తెలుసుకోవడం. అలా తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది? ఈ కర్మలన్నీ కూడా మనకు సంబంధం ఉండదు. ఎందుకు? కర్త ఎవరైతే ఉంటే వారిని అంటి పెట్టుకొనే కర్మలు కర్మఫలాలు ఉంటాయి. మీరు కర్త కాదు, మీరు ఆత్మస్వరూపం. నిత్యము ఆత్మస్వరూపం అంటే నజాయతే నమ్రియతే, నిత్య సర్వగత స్థాను అచల అయం సనాతన ఆత్మస్వరూపం. కాబట్టి ఈ విధంగా నేను కర్తను భోక్తను పరిచ్ఛిన్నమై ఉన్నాను ఒక వ్యక్తిని అనే అజ్ఞానము మనకు శ్రవణము ద్వారా
గురు శాస్త్ర ఉపదేశము ద్వారా తెలుస్తుంది. అంటే దీనిని మనము శ్రవణ దశ అన్నాం. మరి తర్వాత ఏమవుతుంది? మీరు ఎప్పుడైతే శ్రవణము ద్వారా తెలుసుకున్నారో మీకు అనేకమైన సందేహాలు, సంశయాలు ఉత్పన్నమవుతాయి. అప్పుడు వాటిని పరిప్రశ్నేన ఏదైతే మనం అడిగామో ఆ సందేహములను ఆ గురువు గారు ఆచార్యుల వద్దకు తీసుకుని వెళ్ళి మీరు అడగాలి. వాటన్నింటినీ నివృత్తి చేసుకోవాలి. ఎందుకు? సంశయాత్మ వినశ్యతి అని చెప్పారు భగవాన్, స్పష్టంగా చెప్పారు. శ్రద్ధ లేకపోయినా కాస్త లౌకిక జ్ఞానంతో ఈ లోకములో మనము కొంత సుఖంగా బ్రతకగలరు. ఒకవేళ లౌకిక జ్ఞానం తక్కువైనప్పటికీ శ్రద్ధ మెండుగా ఉంటే మంచి కర్మలేవో చేసి పరలోకములో సుఖం పొందవచ్చును. కానీ ఈ సంశయములతో ఎవరైతే ఉంటారో ఇక్కడ సుఖము లేదు, దేహం త్యాగం అనంతరము పరలోకములో కూడా సుఖము శాంతి ఉండవు అని చెప్పారు. అందువలన నిత్యము మీరు శ్రవణము ద్వారా తెలుసుకున్న తత్వమును పదే పదే విచారణ చేస్తూ ఎవరైతే మననం చేస్తారో మీ సంశయములన్నీ నివృత్తి అయిపోతాయి. అప్పుడు మీరు శ్రవణము ద్వారా తెలుసుకున్న జ్ఞానము పటిష్టమైన పునాదులుగా తయారవుతుంది. మనం కాంక్రీట్ వేస్తాం, పునాదులు పిల్లర్స్ వేసేటప్పుడు అవి 24 గంటలు అయిన తర్వాత నీళ్లు పోసేటప్పుడు గట్టిగా పటిష్టంగా ఉంటాయి. ఆ దశ అయినప్పుడు మీ మననము పూర్తయినదన్నమాట. అయితే ఇక్కడితో పని అయిపోయిందా? అవలేదు. మీకు జ్ఞానం అంతా తెలుసు, కానీ వ్యవహారములో ఏ సమస్య వచ్చినా అగ్గి మీద గుగ్గిలం అయిపోతాం, మనము కింద మీద పడిపోతాము. అంటే మనకి ఫ్రీక్వెంట్గా ఈ కింద మీద పడ సమస్యలు ఉంటాయి. ఎందుకు? జ్ఞానం లేక కాదు, జ్ఞానం పూర్తిగా మీకు ఉన్నది, కానీ అది మీలోన స్వాభావికంగా మారలేదు. ఇంకా మీరు ఆకలి కోసమని ఆకలి వల్ల మీ పొట్ట ఇబ్బంది పడట్లేదు, జీర్ణం అవ్వకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది పొట్ట పట్టుకొని ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఏమండి ఆకలి వేస్తుంది అన్నాం అనుకోండి, ఆకలి కాదండి బాబు, హెవీగా తిన్నాను అంటారు వాళ్ళు. అంటే భోజనం లేక కాదు, చాలా పక్కాగా పూర్తిగా పదార్థములన్నీ భుజించారు, కానీ జీర్ణం ప్రాబ్లం అక్కడ. అందువలన శ్రవణ మననము ద్వారా వచ్చిన పటిష్టమైన జ్ఞానమంతా మీలో ఉంది, కానీ అది మొత్తం నరాలుగా మీ స్వభావంలో ఇంకా కలవలేదు. ఎందుకు కలవలేదు? ఎందుకంటే మనం జన్మల నుంచి తీసుకుని వచ్చినటువంటి ఆ అకౌంట్ ద్వారా ఆ అలవాట్లు, వాసనలు, సంస్కారం బలంగా మన లోపల ఉన్నాయి. అవేమంటున్నాయి? ఈ జ్ఞానమును అడ్డుకుంటున్నాయి అన్నమాట. అంటే ఒక అమ్మగారు టీ ఇచ్చేటప్పుడు దాంట్లో షుగర్ వేశారు, కానీ అడుగు భాగంలో షుగర్ ఉన్నది, పంచదార. టీ తాగుతుంటే చప్పగా ఉన్నది. ఆ విధంగా మీ జ్ఞానం పటిష్టంగా ఉన్నది, కానీ ప్రతి క్షణము మీ జీవితములో, మీ వ్యావహారిక జీవితములో ఉపయోగం పడటలేదు. ఏమిటి కారణము అంటే మీ యొక్క ప్రకృతి పరంగా వచ్చినటువంటి జన్మల నుంచి వచ్చినటువంటి సంస్కారమునకు పూర్తిగా వైదొలగలేదన్నమాట. ఇక్కడ 2 విషయాలు గమనించాలి మన అందరం. ఏమిటి ఆ విషయం అంటే, మట్టి బురదతో ఉన్నటువంటి నీరు తెచ్చారు ఒక అమ్మగారు, కడవతో, మట్టి కడవలో తెచ్చారు. అక్కడ పెట్టారు. పెట్టి ఓ గంట పాటు
కదిలించకుండా అలాగా ఉన్నదనుకోండి, ఆ ఆ మట్టి అంతా అడుగు భాగంలో సెటిల్ అవుతుంది. పైన నీరు స్వచ్ఛంగా ఉంటాయి. నీరు తీసుకున్నాము, మళ్ళీ పొరపాటున కుండకి ఎవరైనా ఇలా తగిలారనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ బురద నీరు కలిసిపోతున్నాయి. మనము కూడా కాసేపు ఇంద్రియములు మనస్సు ప్రశాంతంగా ఉంటే శాంతం అనిపిస్తుంది. ధ్యానం చేస్తున్నప్పుడు కానీ ఒక్కొక్క సమయంలో మళ్ళీ ఎవరైనా మన అభిమానాన్ని అహంకారాన్ని కదిలిస్తే మళ్ళీ యథావిధిగా మనము తయారవుతాము. ఏమిటి కారణము? ఆ బురదగా ఉన్నటువంటి కామ క్రోధ మోహ లోభం మత్సర్యములన్నీ కూడా సెటిల్ అయి ఉన్నాయి తప్ప పూర్తిగా వైదొలగలేదు, నాశనం కాలేదు. మరి ఎప్పుడు నాశనం అవుతాయి స్వామీజీ? దానికోసము నిరంతరము నిధిధ్యాసన ప్రక్రియ చెయ్యాలి. ఇప్పుడు మనం గైడెడ్ మెడిటేషన్ చేశాం క్లాస్ ముందు 15 నిమిషముల పాటు. అలాంటి ప్రక్రియ నిరంతరము జరుగుతూనే ఉండాలి మీ కర్తవ్య కర్మల్లో కూడా. దానినే సహజ సమాధి స్థితి అంటారు. మీరు నడుస్తుండేటప్పుడు కూడాను సహజ సమాధి స్థితి అంటారు. అందువలన పూర్తిగా ఆ నిధిధ్యాసన జరిగినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి మకిలి అంటే మురికిగా ఉన్నటువంటి అజ్ఞానము, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు కూడా వైదొలుగుతాయి. ఆ స్థితిలో మీరు స్థితప్రజ్ఞులు లేదా జీవన్ముక్తులు అంటారు. అప్పుడు మీకు ఏ 3 గుణములు కూడా మీకు కంట్రోల్ చెయ్యవన్నమాట. అంటే మీరు అప్పుడు గుణాతీత అతీత స్థితికి చేరుకున్నారన్నమాట. అయితే మరి గుణాతీత స్థితికి చేరాలంటే ఏం చేయాలి మనము? తస్మాత్, అందువలన, తస్మాత్ అంటే అందుకోసం, అజ్ఞాన సంభూతం, అజ్ఞానం వలన కలిగినటువంటి ఏవైతే ఈ సంశయాలు చెప్పాను కదా, ప్రతి దానికి డౌటే. అమ్మో, ఇక్కడ వీళ్ళు ఏం నీరిచ్చారో, అందులో ఏం కలిపారు, ఆహారం వండారు, ఏ విధంగా వండారు, వీళ్ళు అన్నం పెడుతున్నారు, అసలు ఏ విధంగా పెట్టారు మనకు అన్నము భోజనము, ఒకవేళ రోడ్డు క్రాస్ చేస్తున్నాను, ఒకవేళ ఏదైనా వెహికల్ వస్తే, అంటే ప్రతిదీ డౌట్ అన్నమాట. ఈ డౌటింగ్ థామస్ అంటారు, థామస్. అందువలన ఈ అజ్ఞానం వలన నేను సంపూర్ణుడు కాను అనే ఒక భావనలో కోరికలు సంశయాలు పుడతాయి కదా. ఇవన్నీ కూడా ఏ విధంగా నాశనం చెయ్యాలి? హృత్స్థం అంటే హృదయస్థములో ఉన్నటువంటి ఈ కామనలు, ఈ కోరికలు, సంశయాలు, సంచిన్న సంశయం, సంచిన్న అంటే కట్ అంటే నిర్మూలించడం సంశయాలన్నీ. దేని ద్వారా? జ్ఞాన సంచిన్న సంశయం అంటే ఏదైతే మీరు ఈ జ్ఞాన ప్రజ్ఞ కలిగి ఉన్నారో ఇప్పటి వరకు, దాని ద్వారా పూర్తిగా మీరు నాశనం చెయ్యాలి. తద్వారా ఆత్మనిష్టలో ఉండాలి. అందుకోసం ఈ జ్ఞానాశిన అంటే జ్ఞాన ఖడ్గము అంటారు దాన్ని. అంటే ఏంటి అంటే చిన్న చిన్న ఈ యొక్క తాలు ముడుల్లా ఉన్నటువంటి సంశయములన్నీ కూడా ఆ సంశయాలతో ముడిపడి ఉన్నటువంటి హృదయంలో మీరు పెద్ద ఒక ఖడ్గము, జ్ఞాన ఖడ్గం అనేది, ఇక్కడ మామూలు ఖడ్గాలు కావు, జ్ఞానం అనే ఖడ్గము అంటే ఒక ఆదిత్యవత్ ప్రకాశించే ఆ జ్ఞాన ఖడ్గము ద్వారా చిత్వ అంటే మొత్తము చూర్ణం అయిపోతాయి అనమాట, ఇంకేం ఉండదు. ఛేదించి కట్ చేసి ఈ సంశయములన్నీ కూడా మొత్తం నాశనం చేసినప్పుడు యోగం ఆతిష్ట, ఉత్తిష్ట ఆతిష్ట అంటే ఏంటి? గెటప్ అంటే నిలబడి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంకా చైర్ మీద చారియట్లో కూర్చున్నాడు రథంలో, ఆయనకి నిలబడలేకపోతున్నాడు, ఇప్పటికి కూడా కూర్చొని అడుగుతున్నాడు ప్రశ్నలు అనుకుంటా. అయితే ఇప్పటికైనా ఉత్తిష్ట, నిలబడు. యోగం ఆతిష్ట, ఆతిష్ట అంటే ఆసమంతాత్ అనుష్ఠానం. ఏంటి? ఈ కర్మయోగము ద్వారా నిష్ట సాధించున్నావు కాబట్టి నువ్వు మొత్తం ఈ యొక్క
నువ్వు చేసే ప్రతి కర్మ కూడా యోగ సన్యస్త కర్మానం అనే బుద్ధి ద్వారా ఈశ్వరార్పణంగా చెయ్యి అని చెప్పాడు. ఆ విధంగా చేయడం వలన నీవు ఒక కర్తవ్య కర్మలలో సమాజంలోనే ఉన్నప్పటికీ ఒక సన్యాసి మాదిరిగానే లోకమునకు మేలు చేకూర్చిన వాడు అవుతావు అర్జున అని చెప్పి ఈ యొక్క ఆఖరి శ్లోకమైనటువంటి తస్మాత్ అజ్ఞాన సంభూతం రుస్థం జ్ఞానాశినాత్మన అంటే మొత్తం తస్మాత్ అందువలన అజ్ఞాన సంభూతం అంటే నీ యొక్క ఆత్మస్వరూపము తెలియక ఉన్నటువంటి అజ్ఞానం వలన హృస్థం అంటే హృదయములో ఉన్నటువంటి ఈ సంశయం ఏవం సంశయములన్నీ జ్ఞాన ఆసిన అసిన అంటే ఏంటి ఖడ్గము జ్ఞానాసిన అంటే జ్ఞాన ఖడ్గము ద్వారా చిత్వ ఛేదించి యోగం పూర్తిగా ఆత్మ స్థితిలో నిష్ఠలో ఉంటూ ఆతిష్ట అంటే అంటే సిద్ధం ఇంక తయారైపోవడం రెడీ టు ఫైట్ యుద్ధాయచ అంటే నీ కర్తవ్య ధర్మ యుద్ధమును చేయుము అన్నారు. సో ఇప్పటి వరకు మనము 4వ అధ్యాయం అంతా మనము చూసాము. అద్భుతం, ఆనందం. అయితే ఈ 4వ అధ్యాయమునకు పేరేమిటి? జ్ఞాన కర్మ సన్యాస యోగము. కర్మ సన్యాసం అంటే ఏమిటంటే కర్మలన్నింటినీ త్యాగము చేయడాన్ని కర్మ సన్యాసం అంటారు. మరి ఏ విధంగా త్యాగం చెయ్యాలి? కర్మణాం సన్యాస అంటే కర్మ సన్యాస కేన ప్రకారేణ త్యాగం కుర్యాత్ అంటే ఏ విధంగా మనము త్యాగం చెయ్యాలి అంటే జ్ఞానేన కర్మ సన్యాస మీ ఆత్మతత్వ జ్ఞానము ద్వారా ఈ కర్మ సన్యాసం జరగాలి. అంటే అర్థం ఏంటి? నేను కర్తను కాదు, అన్ని కర్మలు నా సమక్షంలో జరుగుతున్నాయి అని సాక్షి భావములో ఉండడమే జ్ఞాన కర్మ సన్యాస యోగము అంటారు. అంటే ఏమిటి? అన్ని కర్మలు మీ సమక్షంలో జరుగుతున్నాయి, వాటి యొక్క ఫలితం పైన మీకు ఎటువంటి సమస్య లేదు, మీరు ఆధారపడడం లేదు. దీనినే జ్ఞాన కర్మ సన్యాస యోగం అంటారు. అయితే ఇప్పుడు ఒకసారి సమ్మరీ చూద్దాం. అసలు ఈ 4వ అధ్యాయం సంగతి ఏంటి, దీని సంగతి ఏంటి అనేది ఒకసారి మనము చూద్దాం. అయితే 4వ అధ్యాయాన్ని మనము ముఖ్యంగా మనం సబ్ సెక్షన్స్ విభజించాము. కానీ ఇప్పుడు మీకు ముఖ్యంగా ప్రధానమైన ఘట్టములు 3 ఉంటాయి. ఏంటి? ఈ భగవద్గీత రావడానికి వచ్చినటువంటి ప్రాముఖ్యత, మహత్యం అంటే దాని మహత్తు అంటే మహాత్మ్యము అండ్ అవతారం యొక్క ఈశ్వరుని యొక్క అవతారం యొక్క ఆవశ్యకత, రహస్యం. చూడండి అధ్యాయం ఎంత గొప్పదంటే కేవలం ఒకే ఒక ఈ అధ్యాయములోనే అవతారం యొక్క తత్వాన్ని చెప్పారు. ఇంకెక్కడా మీకు దొరకదు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యాయం. అందువలన అవతార రహస్యం అనేది 1వ శ్లోకము నుండి 15వ శ్లోకం వరకు ఈ అవతార రహస్యం గురించి చెప్పారు మొత్తం. 2వ భాగము జ్ఞాన కర్మ సన్యాస యోగం యొక్క తత్వం ఏంటది? 16వ శ్లోకము నుండి 24వ శ్లోకం వరకు. అంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణా హుతం ఆ శ్లోకం వరకు ఈ యొక్క అధ్యాయం యొక్క సెంట్రల్ థీమ్ అంటారు. అంటే హృదయ స్థానం 16వ శ్లోకం నుండి 24వ శ్లోకం వరకు చెప్పారు. తరువాత సెక్షను ఈ జ్ఞాన సాధనలు, వాటి యొక్క ప్రయోజనము ఏవైతే ఉన్నాయో 25వ శ్లోకము నుండి 42వ శ్లోకం వరకు చెప్పారు. ఇప్పుడు ఇది బ్రీఫ్గా ఆల్ ఇండియా రేడియో లాగా ముఖ్య అంశాలు చెప్పాను.
వీటిని ఒకసారి మనం కాస్త వివరంగా చూద్దాం. అవతార రహస్యం. భగవాన్ ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు అంటే అవతారమునకు మనకు ఉన్న భేదమేమి? అవతరతి ఇది అవతారః అంటారు. అంటే ఏంటి? ఆత్మస్వరూపము నుండి ఒక శరీరాన్ని ధరించి కిందకి వచ్చినటువంటి ఆత్మస్వరూపానికి అవతారః అంటారు. అంటే మీరేంటి మరి? అవతారమే. నేనేంటి? అవతారమే. అయితే మనకిన్ని ఈశ్వర అవతారం తేడా ఏమిటి? అదే ఇప్పుడు చూస్తున్నాం. ఏంటి తేడా అంటే మనమందరము కూడా మన జన్మాంతరములలో సంపాదించుకున్న కర్మ ఫలాలని అనుభవించడానికి మనం శరీరాన్ని పొందుతున్నాము. అంటే ఎటువంటి శరీరం పొందాలి? మనకి స్వేచ్ఛ లేదు. అందువలన ఆ 3 గుణములతో కూడిన మాయ ద్వారా ఉన్నటువంటి సంచిత కర్మల నుండి ప్రారబ్ధ కర్మ ద్వారా పంచభూతములతో మన శరీరం వస్తున్నది. అంటే ఏంటి? ఆత్మస్వరూపము, మాయ, పంచభూతములతో వచ్చింది. అంటే మన శరీరం పొందడానికి ముఖ్య కారణం ఏమిటి? అజ్ఞానము. ఇది మరి ఈశ్వరుడి యొక్క అవతారణ కారణం ఏమిటి? ఆయన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము కాబట్టి, చిదానంద రూప సదాశివ స్వరూపము కాబట్టి సర్వజ్ఞత్వ జ్ఞానమే స్వరూపమే ఆ అవతారము కారణము. చూసారా? ఈశ్వర అవతారమునకు కారణము జ్ఞానమైతే జీవుని యొక్క అవతారమునకు కారణము అజ్ఞానము. ఇది తెలుసుకోవాలి, మీకు స్పష్టంగా ఉండాలి. ఎదురుగా ఉన్న వాళ్ళు పెద్ద మఠాధిపతుల, పీఠాధిపతుల, శంకరాచార్యుల మీకు అనవసరం. మీరు సత్యాన్ని పట్టుకుంటే శ్రీకృష్ణుడు కూడా ఓహో వీళ్ళు భలే పట్టుకున్నారండి, వీళ్ళు మనం కదిలించలేము అంటారు జగద్గురువు కృష్ణ కూడా. అందువలన ఇంతకీ మన మనిషి జన్మ ఎలా వచ్చింది? పునరపి జననం, పునరపి మరణం. ఎందుకు? అజ్ఞానము కారణము. అజ్ఞానం వలన కర్త అనే అహంకారము. కర్త అయిన తర్వాత ఏం చేస్తారు? కర్మలు చేస్తారు. వాటి వల్ల ఏమొస్తున్నాయి? పుణ్య పాపాలు వస్తున్నాయి. వాటి వల్ల ఏం జరుగుతాయి? సుఖ దుఃఖాలు జరుగుతాయి. మళ్ళీ పుణ్య పాపాలు అంటే మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. అంటే సర్కస్ లో, పెరేడ్ గ్రౌండ్స్ లో పెట్టినటువంటి సర్కస్ లో ఉన్నటువంటి జెయింట్ వీల్ ఉంటుంది, పెద్ద చక్రం లాగా. కిందకి మీద కూర్చుంటే ఎలా తిరుగుతామో ఈ జననము మరణము అదే విధంగా తిరుగుతూ ఉంటది. మరి ఈశ్వరుని పరిస్థితి ఏంటి స్వామీజీ? ఆయనకి ఇలాంటి నియమములేమీ లేవు. ఎందుకు? ఆయన శరీరము డైరెక్ట్గా మాయతో వచ్చినది. మీరు చూడండి, ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహ అవతారము తల్లి గర్భంలో 9 నెలలు ఉండి వచ్చాడా? నో, లేదు. ఒక్కసారిగా స్తంభం పగిలినప్పుడు ఒక్కసారి దాని నుండి ఆ మాయక శరీరముతో నరసింహ అవతారము ప్రకటమైంది అనుకోండి. అందువలన మళ్ళీ ఎన్ని రోజుల వరకు ఎక్కడి వరకు ఉంటారు? లేదు, మాయ శరీరం మాయగానే మళ్ళీ మాయమైపోతుంది. మాయమైపోతున్నారమ్మా మనిషి అన్నవారు అంటారు కదా మనవులు. అలాగా మనుషులే మాయమైపోతుంటే మాయమవడానికి ఇంకేం గొప్పతనం? అప్పటికప్పుడు మాయ శరీరము మాయగానే మాయమైపోతున్నది. అంత మాయ. కాబట్టి ఇంతకీ కారణము ఈశ్వరునికి మనకి తేడా మీకు తెలిసింది. మరి స్వరూపములో భేదం కూడా మనము చూసాం. ఏంటి? మనది పాంచభౌతికములతో కూడున్నటువంటి పంచభూతములతో కూడున్న శరీరం అయితే ఈశ్వరునిది కేవలం మాయా శరీరము, మాయా మానుష వేషం అంటారు. అందువలన ఆయన నిత్యము ముక్తుడు, మనము నిత్యము బద్ధులము. మనకు స్విమ్మింగ్ రాదు, ఆయనకి స్విమ్మింగ్ బాగా వచ్చు. అదే తేడా. అంటే అర్థం ఏంటి?
ఈత రాని వాడి ఒక వ్యక్తి నదిలో జారిపోతే ఎంత ప్రమాదమో, జీవుడు శరీరం పుట్టినప్పుడు అంత ప్రమాదంగానే పుడతాడు. మరి ఈత వచ్చిన వాళ్ళు కూడా నదిలో దూకుతారు, వాళ్ళకి ఏమైనా ప్రమాదమా? లేదు, వాళ్ళ స్విమ్మింగ్ వచ్చు కాబట్టి దూకారు, మనల్ని రక్షిస్తారు. అందుకే బాగా స్విమ్మింగ్ వచ్చినటువంటి ఈశ్వరులు స్విమ్మింగ్ రానటువంటి నాకు ఆయనని శరణ వేడుకుంటే రక్షిస్తాడు, నదిలో కొట్టుకుపోకుండా. నదిలో కొట్టుకుపోవడం అనేది సంసార సాగరం లాంటిది అనమాట. చూసారా ఈశ్వర శరణాగతి. మరి ప్రయోజనం ఏమిటి స్వామీజీ? మన శరీరము జన్మ పుణ్యపాపాలని క్షయం చేయడానికి వచ్చింది. మరి ఈశ్వరుడికి ఏమైనా పుణ్యపాపాలు ఉన్నాయా? లేవు. పుణ్యపాపాలకు అతీతంగా ఉన్న ఈశ్వరునికి ఎటువంటి పుణ్యపాపాలు క్షయం చేయాలని లేదు. మరి దేనికోసము? లోక కళ్యాణం కోసము. చూసారా, లోక కళ్యాణం కోసం. అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే క్షణే క్షణే దినే దినే భూయో భూయో పునః పునః అని అర్థం. అంటే ప్రతి క్షణము అవసరమైనప్పుడు ఈశ్వరుడు అవతరిస్తారు. ఎందుకు అవతరిస్తారు? ఇప్పుడు పెద్ద ప్రశ్న మన వాళ్ళు అడిగారు. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా, ఒక విశ్వం అంతా కూడా ఒక ధర్మం ఆధారంగా నడుస్తున్నది. దానికి విఘాతము కలిగించి ఆ సమతుల్యాన్ని ఎవరైతే హాని కలిగిస్తారో, అప్పుడు ఎలాగైతే మన శరీరంలో రోగం వచ్చి మన యొక్క శరీర సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుందో, అప్పుడు హాస్పిటల్కి మనము వెళ్ళాల్సిందే. ఆ విధంగా డాక్టర్ ఎలాగైతే ఇంటర్ఫీర్ అవుతారో, ఈ సృష్టి ధర్మమునకు విఘాతం కలిగినప్పుడు ఆ సృష్టికర్త అయినటువంటి ఈశ్వర దానికి అవసరమైనటువంటి రూపముని ధరిస్తారు. ఇది ముఖ్యం. అందువలన ఇప్పుడు మనకి శరీరం లేకుండా ఎటువంటి ఎక్స్పీరియన్స్ సంభవం కాదు. అంటే శరీరం వినా సుఖం వా దుఃఖం వా నా అనుభోక్తం నైవ శక్యతే. అంటే శరీరం లేకుండా సుఖము కానీ దుఃఖం కానీ సాధ్యం కాదు. అందుకే శరీరం పడిపోయిన తర్వాత ఆత్మకి ఏమి ఉండవు. అందుకే వస్తాయి పోతాయి అని చెప్పారు అన్నమాట. అందువలన తర్వాత ఇప్పుడు ఇన్ని అవతారములు ఉన్నాయి కదా, ఇన్ని అవతారాలు ఉన్నప్పటికీ అసలు రామావతారము కృష్ణావతారం అనేది ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకు? నరసింహ అవతారంలో మీకు కూర్చోబెట్టుకొని ఎటువంటి జ్ఞానబోధ చెయ్యలేదు. మత్స్య అవతారము, కూర్మ అవతారం, వరాహ అవతారంలో మీకు ఎటువంటి జ్ఞానబోధ లేదు. పోనీ ఇలా జీవించాలి ధర్మంగా అని జీవించి చూపెట్టిన విధానాలు కూడా లేవు. కానీ మరి రామకృష్ణ సంగతి ఏమిటి? వారు ఏం చేశారంటే, రాముడు ఆ సృష్టి ధర్మాన్ని ఎలా పాటించి జీవించాలని ధర్మస్వరూపంగా రామో విగ్రహవా ధర్మ అన్నట్టుగా నడిచి చూపెట్టి ఆయన జీవించే మనకి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఈ విధంగా మీరు జీవించాలి, నడవాలి అని. మరి కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? నేను చెప్పే మార్గములు నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ మార్గములో మీరు వెళ్ళండి అని కృష్ణ పరమాత్మ చెప్పారు. అందుకే రామాయణం అంటారు, కృష్ణాయనం అనరు. ఎందుకు? రామ అయనం అంటే ఏమిటండి? అంటే రాముడు నడిచే మార్గములో మనము నడవాలి. రామాయణం చదివేసి అలా ఊరుకోవడం కాదు, రాముడు ఎటువంటి ధర్మపాలన చేశారు ఆ విధంగా రాముడి మార్గంలో నడిస్తే మీది కూడా రామాయణం అవుతుంది. రాముని యొక్క అయనం, రాముని యొక్క మొత్తం జీవన విధానం మీరు నడిచారనుకోండి, మీ అయనం అవుతుంది. సపోజు మనకి ఒక లక్ష్మి అయనం,
లేకపోతే కృష్ణారావు ఉన్నారనుకోండి, కృష్ణారావు అయినం అవుతుంది. ఎందుకు? మీరు రాముడు వలె జీవిస్తే. అందుకే రాముడు నడిచే బాటలో నడవండి, కృష్ణుడు చెప్పే బాటలో నడవండి అన్నారు పెద్దలు. అందువలన ఎందుకు? సయేవాయం మయా తేజ్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఎందుకు చెప్పారు మనకి అంటే, వేద జ్ఞానము ఎక్కడ కనుమరుగైపోతుందో అలాంటప్పుడు మళ్ళీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అర్థమయ్యే రీతిలో జీవించడానికి కావలసినటువంటి ఒక మాన్యువల్ మళ్ళీ భగవద్గీత రూపంలో ఇవ్వడం జరిగింది. అందుకే మనకేమంటారంటే, కేవలం అవతారములంటే ఏదో రాక్షసును చంపడానికి కాదు. మత్యావతార కలు మర్త్య శిక్షణం రక్షో వదాయైవ న కేవలం విభో కుతోన్యత స్యాద్రమత స్వ ఆత్మనః సీతాకృతాని వ్యసనీశ్వరస్య అని భాగవతములు చెప్పారు. అంటే ఏమిటి? ఈ ఈశ్వర అవతారం అనేది కేవలము రాక్షసులను చంపడానికి కాదు. మరి దేనికోసము? మర్త్య శిక్షణం అంటే మానవులకి, మనుషులకి వాళ్ళ జీవన విధానాన్ని బోధించాలి, ఉపదేశించాలి. వాళ్ళ నడవడికలన్నీ శుభ్రంగా నేర్పించాలి. అధర్మ పరులకి దండించాలి, శిష్టులకి రక్షించాలి అని అవతార ప్రయోజనం. అందుకే రామకృష్ణ ఎంతో ప్రాముఖ్యమైనవి. కాబట్టి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటారు. సో ఈ విధంగా అందువలన నిత్యము రూపము లేని నిత్య చిదానంద రూప పరమాత్మ మరి ఏ విధంగా వస్తారు అంటే, వేదం ఏం చెప్పిందంటే పురుష సూక్తములో అజాయమానో బహుదా విజాయతే అని ఏమన్నది అంటే, అజాయమానో అంటే అసలు జన్మ లేని పరమాత్మ జన్మిస్తున్నట్టుగా మనకి కనిపిస్తున్నారు. అజాయమానో బహుదా విజాయతే తస్య ధీరా పరిజానంతి యోనిం మరీచీనా పదమిచ్చంతి వేధసః. ఎక్కడొస్తుంది? పురుష సూక్తంలో చెప్పారు. అంటే ఏమిటి? అసలు నిత్య శుద్ధ బుద్ధ ముక్త సర్వవ్యాపి చైతన్యంకి రూపము లేదు, కానీ మాయ ద్వారా ఏదో వచ్చినట్టు మనకి అనిపిస్తున్నది. మరి అలాంటి పరమాత్మ గురించి ఎలా తెలుసుకోవాలి? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఆ ఈశ్వరుని యొక్క అవతార రహస్యం ఎలా వస్తుంది చెప్పాను. అయితే దాని యొక్క స్వరూపం ఏమిటి చెప్పాము. మరి ఈశ్వర అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి చెప్పాం. ఇవన్నీ ఈశ్వరుని యొక్క క్రీడలు, దివ్యమైనటువంటి క్రీడలు అనే రహస్యం ఎవరైతే తెలుసుకుంటారో వారికి దేహం పడిపోయిన తర్వాత మళ్ళీ సంసారంలో పడరు అని చెప్పారు. అయితే ఇక్కడ వరకు మనము మొత్తం అవతారం గురించి చూసాం. ఇప్పుడు మనం ఏం చూడాలి? మొత్తం ఇకన జ్ఞాన కర్మ సన్యాస యోగం అంటే ఏమిటి? ఇక్కడ 2 రకాలు చెప్పారండి. ఏంటి? సన్యాసి జ్ఞాని ఉంటారు, గృహస్థ జ్ఞానులు ఉంటారు. జ్ఞానులు మీరందరూ గృహస్థ జ్ఞానులు. సన్యాసి జ్ఞానులు ఉంటారు, గృహస్థ జ్ఞానులు ఉంటారు. అయితే సన్యాసములో ఒకటి, గృహస్థులో ఒకటి చిన్న తేడా ఉంది. ఏంటి? సన్యాసికి అంతరంగా సన్యాసి ఉండాలి, బాహ్యంగా కూడా సన్యాసం ఉంటుంది. అది సన్యాసి ధర్మం. మరి గృహస్థికి ఏమిటి? ఆంతరంగా సన్యాసంలో ఉంటాడు నిష్టలో, బాహ్యంగా మాత్రం సన్యాసి వస్త్రధారణ ఉండదు. అంటే ఏమిటి? వాస్తవానికి సన్యాసులకి ఎటువంటి ఐడి కార్డు కూడా ఉండవు. అసలు నేను చనిపోయాను అని శ్రాద్ధం పెట్టుకున్నటువంటి సన్యాసికి
లోకముతో ఇంకెటువంటి కనెక్షన్ సంబంధాలు ఎలా ఉంటాయి? ఉండవు. కానీ ఇప్పుడు దేశకాల పరిస్థితులు మారిపోయాయి. ఐడి కార్డు లేకుండా నేను తిరిగితే ఈ హిందూ సనాతన ధర్మం మీద బాగా కసి మీద కొంతమంది ఉంటారు. నన్ను ఉగ్రవాదిగా ట్రీట్ చేసి ఏవైనా చెయ్యొచ్చు. కాబట్టి సన్యాసులు కూడా ఒక ఐడి కార్డు ఉండాలి అనే విధానాన్ని వివేకానంద స్వామి వారే నిర్ణయించారు. కాబట్టి ఎప్పుడైతే అంత పెద్ద మహాత్ములు నిర్ణయించారో ఆ పరంపర సంప్రదాయం కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా మరి గృహస్థులు ఇన్ని బాధ్యతల మధ్యలో ఎలా ఉంటారు జ్ఞానులుగా అంటే, వారిలో బాహ్యంగా సన్యాసులు తీసుకోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా అంతఃకరణ మనస్సు బుద్ధి ద్వారా నేను అకర్తను, నేను చిదానంద రూప శివస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని అని తామరాకు ఎలాగైతే నీటిలో బురదకి అంటకంట ఉంటుందో సమాజములో అన్ని కర్మలు చేస్తూ వాటికి అంటకంట ఉంటారు. అంటే ఆత్మస్థాయిలో నేను అకర్తను, శరీరము మనస్సు ఇంద్రియముల ద్వారా నేను కర్తను. ఈ రెండింటికి మధ్య భేదము తెలుసుకుంటారు. దీన్నే మనము ఏం చెప్పాము? కర్మణ్యకర్మ యపశ్యేత్, కర్మని అకర్మ యపశ్యేత్, అకర్మని చ కర్మయ. చూసారా? అకర్మయందు కర్మ, కర్మయందు అకర్మ అని మీకు చెప్పాను. అంటే ఏమిటి? అనాత్మ అంటే యావత్తు జగత్తు, శరీరము, ఇంద్రియములు, మనస్సు ఇవన్నీ అనాత్మ అంటారు. ఎందుకు? ఆత్మ కానిది అని అర్థం. వీటిలో 3 గుణముల వలన నిత్యము వీటిలో కదలిక క్రియ జరుగుతూ ఉన్నది. అందువలన వీటిలో కర్మలు జరుగుతున్నప్పటికీ ఆత్మస్వరూపంగా నాకు ఎటువంటి కర్మ లేదు అని తెలుసుకోవాలి. మరి వీటిలో కర్మ జరగడం లేదు అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు నేనేం కర్మ చేయడం లేదు అని అనుకుంటారు కొంతమంది. నేనేమి కర్మ చేయడం లేదు అనుకోవడం కూడా కర్మే అని అంటున్నారు. అదేవిధంగా మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఈ కర్మకి కావలసినటువంటి ఈ చేష్టలన్నీ సుప్తంగా అలాగ రెస్ట్లో ఉన్నాయి. అంటే కర్మ లేదని కాదు, కర్మ అవ్యక్తంగా బీజ రూపముల కర్మ ఉన్నది. అంటే అకర్మ స్థితిగా ఉన్నప్పటికీ అది కర్మే అని తెలుసుకోవడం కూడా జ్ఞాని అంటారు. ఈ విధంగా మీ అనాత్మ నిత్యము కర్త, ఆత్మ నిత్యము అకర్త. ఇది జ్ఞాన. ఏంటి? ఈ తత్వం ద్వారా మీరు సర్వకర్మలు చేస్తున్నప్పటికీ మీరు కర్త కాదు. దీనినే జ్ఞాన కర్మ సన్యాసి యోగం అంటారు. అందువలన సన్యాసులు కూడా అనేక రకాల సన్యాసులు ఉంటారు. మీకు తెలుసు, చెప్పాను. విద్వత్ సన్యాసి అంటే తత్వము తెలుసుకున్న తర్వాత సన్యాసం తీసుకున్నవారు. వివిధిషా సన్యాసి తత్వం తెలుసుకోవడానికే సన్యాసం తీసుకోవడము. మరి ఆశ్రమ సన్యాసి ఆశ్రమానికి గురువుకి సేవ చేస్తూ ఉంటారు సన్యాసులు. బాహ్య సన్యాసి చాలా మంది వస్త్రధారణ వేసుకుంటారు కానీ నా తత్వము తెలియదు, నా ఆచారము ఉండదు, నా శీలము ఉండదు, నా ఆచారము ఉండదు, నా ఘర్కి నా ఘాటికి మధ్యలో త్రిశంకు స్వర్గం వలె తిరుగుతుంటారు. అందువలన సన్యాసులు అనేవి అనేక రకాలు ఇంకా ఉన్నాయి. అయితే ఈ విధంగా ఏంటి? జ్ఞానకర్మ సన్యాసంలో అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని బోధించారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటదంటే యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. వాళ్ళన్ని కర్మలు అంటే కోరికలతో కూడుకున్న కర్మలన్నిటిని విడిచిపెట్టి అవన్నీ కామలన్నీ జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమైపోతాయి. అప్పుడు వారిని పండిత అంటే ఆత్మతత్వాన్ని దర్శిస్తున్నటువంటి జ్ఞానులకి పండిత అంటారు భగవద్గీత ప్రకారం. మనం అనుకున్నట్టు పండిత కాదు. మేము ఎక్కడికి వెళ్తే పండిత్జీ ఆవు ఎదురు అంటారు. అంటే వాళ్ళు పండితులు అంటే అంత చులకన. అందువలన ఇక్కడ పండితులు వేరు, మనం బయట పిలిచే పండితులు వేరు అన్నమాట.
త్యక్త్వా కర్మఫలా సంఘం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. చూసారా, అద్భుతమైనటువంటి తత్వం చెప్పారు ఇక్కడ. అంటే మీరు కర్మఫలం మీద ఆసక్తి పూర్తిగా విడిచిపెట్టి ఏది జరిగినా మన మంచికే అంటారు. చూసారా, ఏది జరిగినా మన మంచికే. మీకు చిన్న స్టోరీ మీకు చెప్తాను, మీకు తెలిసి ఉంటుంది. ఒక రాజు మంత్రి అడవికి వెళ్ళారు వేటకి. వెళ్తే రాజుగారి బొటన వేలు తెగిపడింది. అప్పుడు చాలా బాధపడుతుంది. మంత్రి గారు అన్నారు, రాజుగారు ఏది జరిగినా మన మంచిగా అన్నారు. అబ్బా, ఏది జరిగినా మన మంచిగా అంటావా, నీకెల కాదు అని అడవిలోనే ఆయనకి బంధించారు. మంత్రికి కోపానికి రాజుగారు అక్కడ ఉన్నారు. అయితే తర్వాత అలాగ కొన్ని రోజులు పనిష్మెంట్ శిక్ష అయిన తర్వాత మంత్రి మళ్ళీ బయటకు వచ్చాడు. మరొకసారి రాజు భార్య చెప్పి, మంత్రి గారు ఏది చెప్పినా దానికి దీర్ఘకాలములో ఏదో రహస్యం ఉంటుంది స్వామి అని రాజుకి నచ్చ చెప్పారు. మరొకసారి మంత్రిని పట్టుకొని అడవికి వెళ్తే ఒక అడవిలో ఉన్నటువంటి దారి దోపిడీ దొంగల ముఠ పట్టుకొని వీళ్ళందరూ తప్పించుకొని వెళ్ళిపోతే రాజు దొరికిపోయాడు. వాళ్ళేమి ఎక్కడో ఒకటి జరాచంద్రుడు లాగా వారికి నరబలి ఇవ్వాలంట, ఒక వ్యక్తి కావాలి. తీసుకుని వెళ్ళి ఆ దేవి శక్తి దగ్గర నరబలి ఇవ్వడానికి తయారవుతున్న సమయంలో ఈయనకి బొటన వేలు లేదు. అబ్బో, అంగం లేని వారికి, దివ్యాంగంగా ఉన్న వారికి బలికి పనికిరారు అని విడిచిపెట్టేశారంట. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మంత్రి అప్పుడు చెప్పినటువంటి ఏది జరిగినా మన మంచికి అన్నది ఇప్పుడు పనిచేసింది అన్నమాట. కాబట్టి మీ జీవితంలో కూడాను ఎటువంటి సంఘటన కూడాను జరిగిన మన మంచికే అనేది మీరు ఉంటే దాన్ని నిత్యతృప్త అంటారు. మీరు ఎవరి మీద ఆధారపడి ఉండరు, నిరాశ్రయ. అలాంటప్పుడు పనుల్లో మీరు కర్తవ్యంగా చేస్తున్నప్పటికీ కర్మబంధనములో చిక్కరు. ఎందుకు? పాముకి, కూరలు తీసిన పాముకి ఎలాగైతే మహాదేవ్ శివ ఆభరణంగా వేసుకుంటారో, ఈ కర్మలనే పాములు కూడా మీకు ఆభరణాలుగా మారిపోతాయి. ఈ విధంగా ఉండడం వలన మరి జ్ఞానమంతా గొప్పతనం సాధించడానికి సాధనలు చెప్పారు. ఏంటవి? ద్రవ్య యజ్ఞము అంటే మొత్తము దేవీ దేవతల యొక్క దేవ యజ్ఞము, అదే ప్రాణాయామ యజ్ఞము, మనో నిగ్రహం అనే యజ్ఞము, ఇంద్రియ నిగ్రహము చెప్పారా, దానము చేసే యజ్ఞము, తర్వాత ఆహార నియమ యజ్ఞము, తర్వాత జ్ఞాన యజ్ఞము 2 రకాలుగా చెప్పారు. ఒకటి మామూలు పరోక్ష జ్ఞానమిచ్చే శాస్త్రములు, వ్యాకరణము, మీమాంస, తర్కము, సాంఖ్యం, ఇవన్నీ. తర్వాత ఆత్మ విద్య అంటే అల్టిమేట్ బ్రహ్మ స్వరూపతత్వము, బ్రహ్మ విద్య. ఇలాగా ఈ యజ్ఞ సాధనలన్నీ కూడాను జ్ఞాన యజ్ఞములో సమాప్తం అవుతాయని చెప్పారు. ఏంటవి? శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పారనమాట. అయితే అన్ని నదులు ఎలాగైతే సముద్రంలో కలుస్తాయో, అదేవిధంగా రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు అన్ని 100 రూపాయలు ఎలాగైతే అంతర్భాగం అవుతాయో, సకల కర్మల యొక్క ఫలాలన్నీ జ్ఞానయోగము, ఆత్మ మోక్షములో అంతర్భాగం అవుతాయి, ఆత్మలో కలిసిపోతాయని చెప్పారు. మరి ఇంత గొప్ప తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. ఆ జ్ఞానం తెలుసుకునే మహాత్ములు, ఆ తత్వంలో జీవిస్తున్న మహాత్ములకి లోక కళ్యాణం చెయ్యాలనే ఒక తపన ఉంటదన్నమాట. ఎందుకు? శాంత మహాంతో నివసంతి సంతః వసంత వల్లోకహితం చరంతః తీర్ణా స్వయం భీమ భవానవం జనాన్ అహేతు నాన్యానపి తారయంతః. శంకరాచార్య అన్నారు వివేక చూడమన్లో, ఆ మహాత్ములు శాంత చిత్తముతో అలాగా తిరుగుతుంటారు. అవుట్ ఆఫ్ లవ్, మీకు ప్రేమ, ఆ కరుణతో లోకంకి ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే
వాళ్ళు ఉద్ధరించబడ్డారు, ఇతరులను కూడా ఉద్ధరించాలనే ఒక తపనతో వస్తుంటారట మహాత్ములు. అందువలన వాళ్ళని మీరు ఆశ్రయిస్తే ఆ తత్వాన్ని మీకు బోధిస్తారు. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఏం ప్రయోజనం కలుగుతుంది? పూర్తిగా ఈ యొక్క జీవితంలో సంఘర్షణలు ఉంటాయి. ఎందుకు? రహస్య జ్ఞానం తెలియకపోవడం వలన అజ్ఞాన అహంకారంతో భవిష్యత్తుని ఎదుర్కోలేక ఆందోళన సంఘర్షణలో పడతాము. అందువలన ఈ తత్వం తెలుసుకోవడం ద్వారా ఈ సంఘర్షణ నుంచి మీరు బయటపడి ఏది జరిగినా పరమాత్మ ఇచ్చ, ఈశ్వర ఇచ్చ, రామేచ్ఛ, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనే తత్వనిష్టలో వెళ్ళిపోతారు. అదే విధంగా మీకు ఆత్మ దర్శనం, పరమాత్మ దర్శనం కలుగుతున్నది. అయితే ఇలాంటి గొప్పతనం కూడా పొగుడుతున్నారు. స్తుతి ఏంటి? ఎంత పాపాలలో డిగ్రీలు, డాక్టరేట్లు చేసిన వారైనా ఈ చివరికి ఈ తత్వాన్ని ఆశ్రయిస్తే జ్ఞానం అనే బోటు ద్వారా మీరు ఆ తీరం దాటిపోతారు, సంసార సాగర తీరం దాటిపోతారు. ఎందుకు? మీ యొక్క జ్ఞానం అనే ప్రజ్వలిస్తున్నటువంటి జ్ఞాన జ్యోతిలో అన్ని కర్మలన్నీ దగ్ధం, భస్మం అయిపోతాయని చెప్పారు. జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తథా. అంటే జ్ఞానము కంటే సమానమైన పవిత్రం చేసే వేరే మార్గము గాని వేరే సాధనము లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిక విద్యతే అన్నారు. అందువలన జ్ఞానంతో సమానమైన పవిత్రం చేసేది లేదు. ఎందుకు? మన గంగా స్నానం ద్వారా మనకి పుణ్యం వస్తుంది, మనకి మలం కూడాను పోతుంది ప్రతిరోజు గంగా స్నానం వలన. కానీ ఒక్కసారి భగవద్గీత స్నానం, జ్ఞానం యోగం అనే స్నానం చేస్తే మీ సంసార మలం నుండి మీరు బయటపడతారని చెప్పారు. మరి అది ఎలా వస్తుంది? సాధనలు మళ్ళీ చెప్పారు. ఏంటి? శ్రద్ధ, తత్పరత, ఇంద్రియ నిగ్రహము, ఈ మూడు పాటిస్తే ఆ జ్ఞానం మీకు అమాంతంగా మీ స్వరూపంగా ప్రకటమవుతుంది. ప్రకటమైన తర్వాత లాభం ఏంటి? అత్యంత తత్కాలములో మీకు పరమశాంతి లభిస్తుంది. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేనాది గచ్చతి. మరి అజ్ఞ, అశ్రద్ధ, సంశయాలు ఉన్న వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు నష్టపోతారు. అంటే మోక్షం అనే పురుషార్థం పొందకుండా జీవితం వ్యర్థమవుతుంది. అయితే మరి అజ్ఞ అయి శ్రద్ధ ఉన్నప్పటికీ పరలోకములు ఏమైనా సుఖం పొందవచ్చునేమో. మరి ఈ లౌకిక జ్ఞానం ఉంటే ఇక్కడ సుఖం ఉండి శ్రద్ధ లేకపోతే పరలోక సుఖము పొందరు. కానీ సంశయములు ఉన్నవారు ఇక్కడ సుఖశాంతులు ఉండవు, దేహత్యాగం తర్వాత కూడా సుఖశాంతులు ఉండవు. సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరః నా సుఖం సంశయాత్మనః అని చెప్పి ఆ తర్వాత యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాని నిబధ్నంతి ధనంజయ. ఎవరైతే సకల కర్మలు ఈశ్వరార్పణంగా చేసి అకర్త భావంతో తన స్వధర్మానుష్ఠానంగా నిష్కామ కర్మలు కర్తవ్యంగా చేసేవారు ఎటువంటి కర్మబంధనములో చిక్కరు. అయితే అలాంటి వాళ్ళు చివరికి ఏం చేయాలి అంటే తన హృదయములో ఉన్న అజ్ఞానము పూర్తిగా తొలగించుకో. ఎన్నో సంవత్సరముల నుండి ఎన్నో సంవత్సరముల నుండి అంధకారములో ఉన్న ఒక గుహ, భూతములు ప్రేతములను మన వాళ్ళు భయపడ్డారంట. మన వాళ్ళు భయపడితే అప్పుడు ఏమైందంటే భయపడుతుంటే ఒక మహాత్ములు మీరు భయపడవద్దు అని ఒక క్యాండిల్ ముట్టించినప్పుడు అనాదిగా వచ్చిన చీకటి కూడా ఎలా మాయమయ్యిందో అదేవిధంగా మీ హృదయస్థములో అనాది కాలంగా ఉన్నటువంటి అజ్ఞానము పూర్తిగా చిన్నాభిన్నము అవుతున్నది. కాబట్టి అప్పుడేముంది? మీ హృదయములో ఉన్న సంశయాలు,
భిద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అంటారన్నమాట. అందువలన ఎప్పుడైతే ఈ జ్ఞాన ఖడ్గము అంటే ఎంత పదునైన ఖడ్గము చూసుకోండి, ఆ జ్ఞాన ఖడ్గము ద్వారా మీ హృదయానికి పట్టించి ఉన్నటువంటి ఇంగువ వాసనలాగా పట్టి ఉన్నటువంటి సంశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా త్రిపలా చూర్ణం వలె చూర్ణం చేసి మొత్తం నాశనం చేసినప్పుడు మీ యొక్క జ్ఞాన ప్రకాశములో సకల పాపములు కర్మలన్నీ ఆహుతులైపోతాయి. అప్పుడు మీకు యజ్ఞశిష్టామృతం వలె ఆ యొక్క అమృతాన్ని మీరు పొందుతారు. తద్వారా మీకు ఎటువంటి మళ్ళీ మోహము మళ్ళీ పాపములు మీకు అంటవు. అలాంటి స్థితిలో ఉంటూ మీ స్వధర్మాన్ని చక్కగా తెలుసుకొని శ్రేయాన్ స్వధర్మో విఘ్నః పరధర్మో భయావహ అన్నారు. కాబట్టి ఆ విధంగా మీకు ఎంత ఒక్కొక్కసారి స్వధర్మములో కష్టంగా అనిపించినప్పటికీ అది మీకు మోక్షాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ యోగం అనేది రహస్యం తెలుసుకొని సిద్ధంగా ఉండాలి. అందుకే ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత అని చెప్పారు ఉపనిషత్తులు. అందువలన ఈ తత్వం మనం తెలుసుకొని అంటే పూర్తిగా కర్మయోగం ఆచరించి తర్వాత ఆ కర్మయోగ నిష్ట ద్వారా జ్ఞానయోగములో ప్రవేశించి, జ్ఞానయోగం అంటే ఏంటి? శ్రవణము, మననము, నిధిధ్యాసనము. అంటే కేవలము ఒక తత్వదర్శినైనటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు దగ్గరికి వెళ్ళి ఒక దీర్ఘ కాలం పాటు శాస్త్రం మీద గురువు మీద శ్రద్ధాభక్తి కలిగి అధ్యయనం చేయడాన్ని శ్రవణము అంటారు. ఆ శ్రవణముతో మీరు నిష్ట కలిగినప్పుడు మీకు సంశయములు మొదలవుతాయి. ఆ సంశయములన్నీ మీరు తీర్చుకున్న తర్వాత మీలో ఆ ప్రజ్ఞ కలుగుతుంది. ఆ ప్రజ్ఞ కలిగినప్పుడు మీకు స్వాభావికంగా వచ్చిన సంస్కార వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించుకోవాలంటే మీరు నిధిధ్యాసన చెయ్యాలి. అప్పుడు మీలో ఉన్నటువంటి మలినము మురికి ఆ కామక్రోధాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు మీరు సూర్యుడి వలె ప్రకాశించే జ్ఞాన నిష్టలో ప్రజ్ఞ కాస్త స్థిత ప్రజ్ఞగా మారుతుంది. ఆ స్థిత ప్రజ్ఞలో మీరు ఎలా చేస్తారు? దీన్ని శివానంద స్వామి ఒక లైన్లో చెప్పారనమాట. ఏంటది? Serve, love, give, purify, meditate, realize. Be good, do good, be kind, be compassionate. Serve, love, give, purify, meditate, realize. Be good, do good, be kind, be compassionate. Enquire who am I, know the self and be free. Enquire who am I, know thyself and be free. Serve, love, give, purify, meditate, realize. Be good, do good, be kind, be compassionate. Enquire who am I, know the self and be free. మొత్తము వేదాంత తత్వానంతా కూడా గురుదేవ్ శివానంద ఈ 2 లైన్లో పెట్టారు ఇంగ్లీష్లో. అందువలన మనకు భాష ముఖ్యం కాదు, భావము తత్వం ముఖ్యము. కాబట్టి మీ ఆత్మస్వరూపమై మీరు ఉన్నారు. చిదానంద రూప శివోహం అహం నిర్వికల్పో నిరాకార రూప విభూత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం సదా మే సమత్వం న ముక్తేన బంధః చిదానంద రూప శివోహం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.